హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను స్టేప్లర్ అండ్ లేజర్ సర్జన్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్బి కాలనీ, కుకట్పల్లి. ఇవాళ చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ స్టేప్లర్స్ ఎలా చేస్తారు, అసలు స్టేప్లర్ సర్కంసిజన్ సేఫా కాదా, స్టేప్లర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు స్టేప్లర్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి, అంటే ఎటువంటి పేషెంట్స్కి మనం స్టేప్లర్ చేయాలనేది వాళ్ళు తెలుసుకుందాము. ఈ మగవాళ్ళలో చూసుకుంటే కనుక ఈ ఫైమోసిస్ కావచ్చు, పారాఫైమోసిస్ కావచ్చు, లేకుంటే బెలెనైటిస్ ఆర్ బెలెనోపాస్థైటిస్ ఏదైతే డయాబెటీస్లో వస్తుందో, ఇవన్నీ ఏది ఉన్నా కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే కనుక సుంతి ఆపరేషన్. దాన్ని మనం సర్కంసిషన్ అంటుంటాం. ఈ సర్కంసిషన్ మనది ఇండియాలో మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ ఏ రకంగా స్పెషల్గా మనం దీన్ని తీసుకొచ్చాం, ఏ రకంగా స్పెషల్గా ప్రతి పేషెంట్కి సర్కంసిషన్ అనేది స్టేప్లర్ ద్వారా చేయడం అనేది జరుగుతుంది. ఈ గత 4 yearsలో దగ్గర 20,000 సర్జరీస్ చేయడం జరిగింది. అండ్ మొన్న ఆగస్టు 15th రోజు 212 సర్జరీస్ చేయడం జరిగింది అన్నట్టు. సో ఎలా చేస్తారు దీన్ని, ఇంత ఫాస్ట్గా ఎలా చేయొచ్చు, ఇంత రికవరీ ఎలా ఫాస్ట్ ఉంటుంది, రికవరీ పీరియడ్ ఏంటి, ది కేఎస్ఆర్ స్టేప్లర్లో ఉన్న ప్రత్యేకత ఏంటని వాళ్ళు తెలుసుకుంటే కనుక, ఏ పేషెంట్ అయినా కానీ ఈ ఫైమోసిస్ ప్రాబ్లం వస్తే ఫస్ట్ మనం ఎగ్జామినేషన్ చేస్తాం, వాళ్ళ హిస్టరీ తీసుకుంటాము. తీసుకున్న తర్వాత వాళ్ళకి అసలు ఫైమోసిస్ ఉందా, పారాఫైమోసిస్ ఉందా, లేకపోతే డయాబెటీస్ వలన వచ్చే డిజీజ్ ఏదైతే ఉందో బెలెనైటిస్ కావచ్చు, బెలెనోపాస్థైటిస్ కావచ్చు, ఇంకొకటి ఉంటుంది BXO అని చెప్పేసి, ఇట్లాంటివన్నీ ఏ డిజీజ్ ఉన్నా దాన్ని మనం డయాగ్నోస్ చేస్తాం. ఫస్ట్ డయాగ్నోస్ చేసిన తర్వాత పేషెంట్కి మనం సర్జరీ ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేసేసిన తర్వాత మెయిన్గా చూసుకుంటే ఇక్కడ కీ రోల్ అంటే ఈ స్టేప్లర్లో చేసే ముఖ్య స్టెప్ ఏంటి, మెయిన్ స్టెప్ ఏంటి అంటే ఇది మీరు బాగా గమనించవచ్చు. దీన్నే మనం మెజరింగ్ స్కేల్ అంటుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే పెనిస్ అనేది ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సైజు ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజు ఉంటుంది. అండ్ అంతేకాకుండా పెనిస్ సైజుకి తగ్గట్టుగా మనం స్టేప్లర్ ఎంచుకోవడం అనేది ఫస్ట్ స్టెప్. అది దీనిలోనే మనకు అంటే కాస్మెటిక్ రిజల్ట్స్ కావచ్చు, లేకుంటే పెయిన్లెస్ కావచ్చు, ఇవన్నీ దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్ని మనం మెజరింగ్ స్కేల్ అంటుంటాం. ఈ మెజరింగ్ స్కేల్లో గమనిస్తే కనుక మీకు డిఫరెంట్ హోల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ సైజెస్ అంటే పెనిస్ సైజెస్. ఈ పెనిస్ సైజ్ని ఎలా కొలత పెడతాం, చాలామందికి డౌట్స్ వస్తుంటాయి. ఏంటి అంటే సార్ మీరు అంగం చిన్నగా ఉన్నప్పుడు పెనిస్ సైజ్ కొలత పెట్టిన, మరి అంగం పెద్దగా అయినప్పుడు ఎట్లా అని అడుగుతుంటారు చాలామంది. బట్ మనం ఆపరేషన్ చేయాల్సింది మనం చిన్నగా ఉన్నప్పుడే కాబట్టి అంగం చిన్నగా ఉన్నప్పుడే మనం కొలతలు తీసుకుంటాం అన్నట్టు. ఈ పైన చూసుకుంటే 15 కావచ్చు, 12 కావచ్చు, 18 కానీ, 22 కానీ, 26 కానీ, ఇవన్నీ సైజెస్ చూసుకుంటే కనుక చిన్నపిల్లలకి చేయాల్సిన సైజెస్ అన్నట్టు. అయితే ఎప్పుడైనా కానీ ఈ కేఎస్ఆర్, ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఇది కేఎస్ఆర్ మెజరింగ్ స్కేల్ అండి. ఇది మనం ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాము. ఇండియన్ కమ్యూనిటీకి ఏ సైజెస్ అయితే ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని తయారు చేయడం జరిగింది అన్నట్టు. సో ఇది చూసుకుంటే కనుక ఈ రెండు సైజులు చూసుకుంటే 12, 15, 18 చిన్న పిల్లలకి, అంటే ఒక 5 years, 10 years పిల్లలకు చూసుకుంటే వస్తుంది. ఈ 22 నెంబర్ తీసుకుంటే కనుక ఒక 15 years బాబుకి అట్లా వస్తుంది. 26 చూసుకుంటే కనుక అడల్ట్ సైజ్కి వస్తూ ఉంటుంది. ఒక 25 to 30 years వాళ్ళకు కూడా మనం కొందరిలో ఇది వాడుతూ ఉంటాం. అంటే ఇది డిపెండ్ ఆన్ పెనిస్ సైజ్. సో మనం ఈ పెనిస్ సైజుని ఇందులో కొలత పెట్టి చూస్తాం. ఈ పెనిస్ సైజ్ని ఎక్కడ చూస్తాం, ఫ్రంటా, బ్యాకా, మిడిలా అనుకుంటే కనుక గ్లాన్స్ మీద చూస్తాం అన్నట్టు. అంటే గ్లాన్స్ అంటే ఏంటి అంటే అంగం ముందర ఉన్న భాగం ఏదైతే హెడ్ అంటామో దాన్ని మనం గ్లాన్స్ అంటాం. సో ఈ గ్లాన్స్ లోపలికి ఈజీగా ఫ్రీగా మూవ్ అవ్వాలి. మనం ఈ రకంగా చూసుకున్నప్పుడు కనుక చూస్తే, ఈ రకంగా పెట్టి చూసినప్పుడు ఇది ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా, ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందనే దాన్ని బట్టి మనం కొలతలు తీసుకుంటూ ఉంటాం అన్నట్టు. సో ఇది చూసుకుంటే మోస్ట్ కామన్గా మనం వాడే సైజెస్ చూసుకుంటే కనుక 30, 32, 34 అనేది మోస్ట్ కామన్గా వాడుతుంటాం. ఇది అడల్ట్ సైజ్ అన్నట్టు. ఇండియన్స్కి 36 అనేది వెరీ రేర్గా ఉంటుంది సైజు. సో మనము ఇందులో డిజైన్ చేసుకున్నాం. ఇది ఎలా డిజైన్ చేసుకున్నాము అంటే చిన్నపిల్లలకి ఎంత, అడల్ట్కి ఎంత, కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి ఎంత, ఇట్లా అనేది చూసుకుంటూ వచ్చామన్నట్టు. అయితే ఈ మెజరింగ్ స్కేల్ ద్వారా మనం ఫస్ట్ మెజర్ చేసిన తర్వాత మనము స్టేప్లర్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఎప్పుడైనా కానీ ఎంత ఫ్రీగా మూవ్ అయితే అంత మంచిగా ఉంటుంది. అంటే స్కిన్ కూడా ఎంత ఫ్రీగా మూవ్ అయితే అంత మంచిగా ఉంటుంది. సో మనం టైట్ వేసినాం అనుకోండి, చాలామంది ఏం చేస్తారంటే అందులో కరెక్ట్గా ఫిట్ పట్టంగానే ఆ ఫిట్ సైజ్ వేస్తూ ఉంటారు. అది వెరీ రాంగ్. అట్లా ఫిట్ సైజ్ వేయడం వల్ల ఏమవుతుందంటే రేపు అంగస్తంభన అయినప్పుడు, ఎరెక్షన్స్ అయినప్పుడు చర్మం టైట్ పట్టేసినట్టుగా ఉంటుంది. ఒక మెడకు తాడు కట్టినట్టుగా, గొంతుకు తాడు కట్టినట్టుగా అట్లా పట్టుకున్నట్టుగా ఉంటుంది. అది కొంచెం డిస్కంఫర్ట్ అనిపిస్తుంది పేషెంట్కి. సో మనం ఏం చేస్తామంటే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో అప్రాక్సిమేట్ సైజు, అంటే ఇప్పుడు ఒక 20,000 సర్జరీస్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసుకుంటే కనుక ఎప్పుడైనా నేను సైజ్ తీసుకున్నానంటే దానికి నెక్స్ట్ సైజ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఒకవేళ పేషెంట్కి 30 సైజు ఫ్రీగా పడుతుంది అంటే నేను 32 తీసుకుంటుంటాను అన్నట్టు. సో ఇట్లా సైజు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది కేఎస్ఆర్ స్టేప్లర్స్ అంటాం దీన్నే. ఇది కేఎస్ఆర్ స్టేప్లర్స్. ఇది రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ లైసెన్స్ అంతా మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ పైన ఉన్నాయి. ఇది రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ ఉన్న స్టేప్లర్. ఇది కంప్లీట్ డిస్పోజబుల్ స్టేప్లర్. అంటే ఒక్క పేషెంట్కి వాడిన తర్వాత దీన్ని పడేస్తాం అన్నట్టు. దీన్ని మళ్ళీ సెకండ్ పేషెంట్కి యూజ్ చేయడానికి రాదు, చెయ్యం కూడా. సో
ఇందులో చూసుకుంటే కనుక మీకు ఇందులో ఒక స్క్రూ సిస్టమ్ అనేది కనిపిస్తుంది. ఇవి రెండు బాడీ ఉంది, హ్యాండిల్స్ అంటాం దీన్ని. ఇందులో ఒక స్క్రూ సిస్టమ్ ఉంది. ఈ స్క్రూ సిస్టమ్ కనుక ఓపెన్ చేసి చూస్తే ఇందులో ఒక స్టెయిన్లెస్ స్టీల్ రాడ్ ఒకటి కనిపిస్తుంది. ఈ స్టెయిన్లెస్ స్టీల్ రాడ్ ఏదైతే ఉందో ఇది రస్ట్ ప్రూఫ్ అన్నట్టు, ఇది కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడింది. సో మనము ఈ దానిలో మీరు గమనిస్తే కనుక ఇందులో మనకు చిన్న సన్నటి పిన్స్ కనిపిస్తుంటాయి. ఇది యూజ్డ్ స్టేప్లర్ కాబట్టి ఇందులో సిలికాన్ రింగ్ లేదు. సో ఈ రకంగా మనము ఇక్కడ దీనిలో అడ్వాంటేజ్ ఏంటి అనుకుంటే మెయిన్గా చూసుకుంటే కనుక ఈ స్టెయిన్లెస్ స్టీల్ రాడ్ మీద ఒక చిన్న బొక్క ఉంటుంది. ఆ బొక్క పైన ఒక సెరేషన్స్ ఉంటాయి, ఇక్కడ వరకు మనం టై చేయొచ్చు అని చెప్పి. సో ఈ కొలత ఏదైతే ఉందో మెయిన్గా చూసుకుంటే కనుక పెనిస్లో ఉన్న సైజు, స్కిన్ ఎంత కట్ చేయాలి అది ఇంపార్టెంట్. చాలామంది స్కిన్ కట్ చేయడం చూసుకుంటే కనుక ఎక్కువ తక్కువ కట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు లేజర్లో అయితే లేజర్ ఎక్కువ కట్ అయిందనుకోండి, రేపు ఎరెక్షన్లో స్కిన్ తక్కువ పడుతుంది. అదే కోత ఆపరేషన్లో మనం సిజర్తో కట్ చేసినప్పుడు కనుక ఎక్కువ కట్ చేసినామండి, కట్ చేసి కుట్లేసినాం అనుకోండి, రేపు హీల్ అయిన తర్వాత ఎరెక్షన్ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సో బట్ కేఎస్ఆర్ స్టేప్లర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎంత కట్ చేయాలి అనేది స్టేప్లర్ డిసైడ్ చేస్తుంది. అంటే మనం సెలెక్షన్ చేసుకున్న స్టేప్లర్ని బట్టే ఇది కట్టింగ్ అనేది ఉంటుంది. మనం రాంగ్ చూస్ చేసుకున్నామంటే ఎక్కువ కట్ చేస్తాం. ఎందుకంటే చిన్న స్టేప్లర్ అనుకోండి అందులో ఈజీగా పడుతుంది, అప్పుడు స్కిన్ ఎక్కువ కట్ అయిపోతుంది. కాబట్టి ప్రాపర్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్ సైజ్ కట్ చేసిన తర్వాత మనం ఓన్లీ ఇంత స్కిన్ వర్క్ మాత్రమే తీయడానికి పాసిబిలిటీ ఉంది, ఇంతకంటే ఎక్కువ రాదు చేయడానికి. ఇది ఎందుకంటే ఇది అడ్డం పడుతుంది, ఇది కరెక్ట్ గ్లాన్స్ మీద కూర్చుంటుంది కాబట్టి. సో అప్రోప్రియేట్ సైజ్ అనేది స్టేప్లర్ చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ స్టెప్. సో ఇంతవరకు మనం టై చేస్తామో ఆ టై చేసిన దాన్ని మనం కట్ చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు. సో ఈ రకంగా ఈ స్టేప్లర్ ఏదైతే చేసిన తర్వాత మనం ఆ పిన్స్ మీద ఆయింట్మెంట్ అప్లై చేసేసి మనము ఒక చిన్న సెల్ఫ్ అడేసివ్ బ్యాండేజ్ అంటాం అన్నట్టు, అది కప్పడం జరుగుతుంది, అది కట్టడం జరుగుతుంది. అది ఒక 12 hours తర్వాత తీసుకోవడం చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే అది ఒక ప్రెషర్ బ్యాండేజ్. దీనివల్ల చిన్న చిన్న బ్లీడ్స్ ఏమన్నా ఉంటే కనుక ఆగిపోవడం జరుగుతుంది. సో ఈ బ్యాండేజ్ తీసేసిన తర్వాత నెక్స్ట్ డే స్నానం చేసేటప్పుడు ఎలా అయితే రుద్ది కడుక్కుంటామో, రెగ్యులర్ సోప్ తోటి, నార్మల్ సోప్ తోటి ఎలా అయితే కడుక్కొని స్నానం చేస్తామో అలా పిన్స్ మీద రుద్ది చేయడం వల్ల అక్కడ ఉన్న డస్ట్ కావచ్చు, లేకుంటే మైల కావచ్చు, లేకపోతే ఏదైనా స్లఫ్ కావచ్చు, ఇవన్నీ పోతుంటుంది. సో కొంచెం ఫస్ట్ 2-3 days మనకి ఏదో పట్టేసినట్టుగా ఒక రకమైన సెన్సేషన్. ఎందుకంటే గ్లాన్స్కి ఇన్ని రోజుల వరకు చర్మం కవర్ అయ్యి ఉంది, ఇప్పుడు ఆ చర్మం తీసేసినాం కాబట్టి ముట్టుకోగానే జిల్లుమనే సెన్సేషన్ ఉంటుంది, దాన్ని సెన్సిటివిటీ అంటుంటాం. అది కొంచెం వరకు బ్రెయిన్లో మెమరీ అయ్యి ఉంటుంది. కాబట్టి అది పోవడానికి నేను రెగ్యులర్గా అందరికీ ఏం చెప్తానంటే ఇమ్మీడియట్గా సర్జరీ అయిపోయాక నేను ఇన్నర్ వేర్ వేసుకోమని చెప్తుంటాను. సో ఇన్నర్ వేర్ తగలడం వల్ల, దానికి గాలి ఆడడం వల్ల ఆ సెన్సిటివిటీ అనేది పోతూ ఉంటుంది. సో శుభ్రంగా సబ్బు పెట్టేసి కడుక్కున్న తర్వాత ఎటువంటి ఆయింట్మెంట్స్, సోప్స్ అవసరం లేదు. జస్ట్ ఇన్నర్ వేర్ వేసేసుకొని మన పనులు మనం చేసేసుకుంటే కనుక అది ఎంత బాగా క్లీన్ చేసుకుంటే దాన్ని బట్టి మనకు రింగ్ అనేది ఊడిపోవడం జరుగుతుంది. యూజువల్గా 7 to 12 days దాకా మనకు రింగ్ అనేది ఉంటుంది. మంచిగా క్లీన్ చేసుకుంటే 7 daysలో పడిపోతుంది. కొంచెం ప్రాపర్గా క్లీన్ చేసుకోకుండా భయపడడం ఇలాంటివి జరిగితే కనుక 12 daysలో రింగ్ అనేది పడిపోతుంది. ఒకసారి రింగ్ పడిపోయిందంటే మన పిన్స్ అని ఆ రింగ్ మీదనే ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా పిన్స్ అన్ని పడిపోతాయి. అంటే పిన్ తీసే అవసరం లేదు మన కేఎస్ఆర్ స్టేప్లర్లో. సో ఆటోమేటిక్గా పిన్స్ అన్ని పడిపోతాయి. సో ఈ కేఎస్ఆర్ స్టేప్లర్లో ఈ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ వాడే పిన్స్ ఏమైతే ఉన్నాయో స్టెయిన్లెస్ స్టీల్ పిన్స్, అవి ఒకవేళ వాటర్లో తడిచినా కానీ రస్ట్ పట్టదు, ఎటువంటి చిలుము పట్టదు, అదొక అడ్వాంటేజ్. అందులో వాడే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో చాలా సన్నగా ఉంటుంది అండ్ పెయిన్లెస్ కూడా, కంప్లీట్ పెయిన్లెస్ అండ్ బ్లీడింగ్ లెస్ ఉంటుంది. అండ్ కాస్మెటిక్గా చూసుకుంటే 100% ఒక లైన్ లాగా స్కార్ ఫామ్ అయిపోతుంది. సో ఎవరికైనా ఇట్లా ఫైమోసిస్ కానీ, పారాఫైమోసిస్ కానీ, బెలనైటిస్, బెలనోపాస్టైటిస్, లేదంటే చిన్నపిల్లలకి ఈ రకమైన ప్రాబ్లమ్స్ కనుక మీరు గమనిస్తే కనుక ఇమ్మీడియట్గా నన్ను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటాను. ఏదైనా ఉంటే మనం దీనికి సర్కంసిషన్ విత్ కేఎస్ఆర్ తోటి మనం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.